తెలంగాణ ఎప్సెట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మర్స్ విభాగం ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని తన నివాసంలో ఆదివారం విడుదల చేశారు. ఏప్రిల్ 29-30 తేదీల్లో జరిగిన ఎప్సెట్ అగ్రికల్చర్ విభాగంలో 81,198 మంది మే 2, 3, 4 తేదీలో నిర్వహించిన ఇంజనీరింగ్ విభాగానికి 2,07,190 మంది హాజరయ్యారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జన్మదిన ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. నగరంలోని వినాయక్ నగర్లో గల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో లక్ష్మీ నరసింహస్వామి జన్మదిన వేడుకలు అత్యున్నత భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. దర్పల్లి ప్రభుత్వ పాఠశాలలో వేసవి శిక్షణ శిబిరం విజయవంతంగా కొనసాగుతుంది. విద్యార్థులు తమ ప్రతిభను చాటుతున్నారు. తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాల్లో ఏపీ విద్యార్థులు మెరిశారు. ఇంజనీరింగ్లో టాప్ పల్ల భరత్ చంద్ర పార్వతీపురం జిల్లా, ఉదగండ్ల రామ్ చరణ్ రెడ్డి రంగారెడ్డి జిల్లా, ఏమసాయి సూర్యకార్తిక్ విజయనగరం జిల్లా, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ సంకేత్ రెడ్డి మేడ్చల్ జిల్లా, లలిత్ వరియనా కరీంనగర్, చాడా అక్షిత్ వరంగల్ టాపర్గా నిలిచారు. ప్రధాని మోదీ తన నివాసంలో సిడిఎస్ అనిల్ చౌహాన్ త్రివిధ దళాధిపతులతో మరోసారి సమావేశమయ్యారు. సీజ్ ఫైర్ తర్వాత బార్డర్లో నెలకొన్న పరిస్థితులు, భద్రతపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. రేపు పాక్తో జరగనున్న చర్చల్లో అనుసరించాల్సిన ఊహలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పాక్ కాల్పులో వీరమరణం పొందిన అగ్నివీర్ మురళీ నాయక్ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. ప్రభుత్వం తరపున ₹50 లక్షల నగదు, 5 ఎకరాల పొలం, 300 గజాల ఇంటి స్థలం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని వెల్లడించింది. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వ్యక్తిగతంగా కుటుంబాన్ని ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ హాజరవుతానని హామీ ఇస్తే తప్ప అఖిలపక్ష సమావేశానికి ఏ పార్టీ హాజరు కాకూడదని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ పిలుపునిచ్చారు. సీజ్ ఫైర్ విషయంలో ట్రంప్ ట్వీట్పై చాలా ప్రశ్నలు నెలకొన్నాయి. కేంద్రంపై ఈరోజు మేం ఏం విమర్శలు చేయం, కానీ ప్రత్యేక పార్లమెంట్ సెషన్, ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం. మన్మోహన్ పీఎంగా ఉంటే వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేసి ఉండేవారని పేర్కొన్నారు.